జయ గురుదత్త, జయ కాలభైరవ. నేను మీ శివరామకృష్ణ దత్తభక్తుణ్ణి, శ్రీ కాలభైరవ సాధకుని. ఇవాళ మనం త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ మంత్రాన్ని మనం చెప్పుకుందాం. అదేంటో చూద్దాం. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మంచి వినండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈ మంత్రం ఉచ్చారణ చేయడం వలన మీకు దరిద్రమే దరికి రాదు. అలాంటి దివ్యమైన మంత్రం చాలా విశిష్టంగా పనిచేస్తుంది. చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ మంత్రాన్ని. ఏమీ లేదు. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనండి. డైలీ ఉచ్చారణ చేయండి, అంతే. త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి గారు గాణగాపురంలో శ్రీ నరసింహ సరస్వతి అవతారమెత్తి ఉన్నాడు. ఆ భగవంతుడు ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడుతూ ఈ మంత్రాన్ని జపించడం వలన మనశ్శాంతి, ఉత్తేజము పెరుగుతుంది. మైండ్లో టెన్షన్, ఏవో ఆలోచనలు ఏమీ దరికి రావు. ఇలాంటి దివ్యమైన మంత్రం ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మీరు ఏ మంత్రం చెప్పకండి, ఇది ఒక్క మంత్రం. ద్రాం అంటేనే దరిద్రం మీకు వెళ్ళిపోతుంది. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఒక 108 సార్లు కాదు, మీరు రోజు ఉచ్చారణ చేసి చూడండి. దాంట్లో ఉన్న పవర్, శక్తి ఎలా పనిచేస్తుందో. ఆలోచనలు ఉండవు, మైండ్ టెన్షన్లు ఉండవు. మీకు దరిద్రమే దరికి రాకుండా చేస్తుంది. అలాంటి దివ్యమైన మంత్రాన్ని మీకు అందిస్తున్నాను. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమో నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అన్నా పర్వాలేదు. ఈ మంత్రాన్ని మీరు ఉచ్చారణ చేయండి. అందరూ ఈ మంత్రాన్ని ఉచ్చారణ చేయడం వలన అంతా మంచి జరుగుతుంది. జయ గురుదత్త, జయ కాలభైరవ. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు.